అందరికీ నమస్కారం. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ్ రేటింగ్స్ సంబంధించినటువంటి ఫోటోస్ ఎలా అప్‌లోడ్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా 3 రకాల గేట్‌వేస్ ద్వారా ఫోటోస్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. మొదటిది లీప్ యాప్ ద్వారా, రెండవది ఎస్‌హెచ్‌వీఆర్ యాప్ ద్వారా, మూడవది ఎస్‌హెచ్‌వీఆర్ వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు. అనగా లీప్ యాప్‌ను పాఠశాల క్రెడెన్షియల్స్ ద్వారా ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇందులో నాలుగవ టైల్ అయినటువంటి గవర్నెన్స్, రెండవ పాపప్ మెసేజ్ అయినటువంటి సమగ్ర శిక్ష, చిట్ట చివరి టైల్ అయినటువంటి ఎస్‌హెచ్‌వీఆర్ టైల్ ఓపెన్ చేసిన వెంటనే ఆల్రెడీ మనం సైన్ ఇన్ అయి ఉన్నాం కనుక స్కూల్ యూజర్‌గా పాఠశాలకు సంబంధించినటువంటి డైస్ కోడ్, పాస్‌వర్డ్ ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత క్యాప్చాను ఎంటర్ చేయవలసి ఉంటుంది. సైన్ ఇన్ అయిన వెంటనే 6 విభాగాలకు సంబంధించినటువంటి అన్ని క్వెషన్స్ 61 ఫిల్ చేసిన తర్వాత అప్‌లోడ్ ఫోటోస్‌ను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అప్‌లోడ్ ఫోటోని క్లిక్ చేస్తే ప్రస్తుతానికి లీప్ యాప్ నందు ఈ సదుపాయాన్ని కల్పించబడలేదు. బహుశా యూజర్ సర్టిఫికేట్స్ ఇన్‌స్టాల్ కాకపోవడం వల్ల ఈ సదుపాయం ఇంకను లీప్ యాప్ నందు కల్పించబడలేదు. తరువాత ఎస్‌హెచ్‌వీఆర్ యాప్ ద్వారా ఎలా ఫోటోస్ అప్‌లోడ్ చేస్తామో చూద్దాం. స్కూల్ యూజర్, ఇప్పుడు పాఠశాలకు సంబంధించినటువంటి యూడైస్ కోడ్, మనం గతంలో సెట్ చేసుకున్నటువంటి పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా, ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. 6 విభాగాలకు సంబంధించినటువంటి డేటా ఇక్కడ కంప్లీటెడ్ అని కనపడిన తర్వాత మాత్రమే అప్‌లోడ్ ఫోటోస్‌కి అవకాశం కల్పించబడుతుంది. అప్‌లోడ్ ఫోటోస్ క్లిక్ చేసిన వెంటనే ఫ్రంట్ వ్యూ ఆఫ్ స్కూల్ అండ్ ప్రిమిసెస్ ఫోటోని అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మొదటి ఫోటో పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ అండ్ ప్రిమిసెస్‌కి సంబంధించిన ఫోటోని అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అన్ని కేటగిరీల్లోనూ ఇవ్వబడినటువంటి ఫోటోస్ అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు ఫైనల్ రివ్యూ కనబడుతుంది. ఈ ఫైనల్ ప్రివ్యూ నందు పాఠశాల నందు మనం ఇచ్చినటువంటి మొత్తం డేటా ఇందు డిస్‌ప్లే అవుతుంది. తర్వాత చివరన మీరు అప్‌లోడ్ చేసినటువంటి ఫోటోస్‌కి సంబంధించినటువంటి డేటా ఇక్కడ కనబడుతుంది. ఫైనల్ సబ్మిషన్ బటన్‌ని క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ అడిగి సబ్మిట్ అవుతుంది. థాంక్ యూ. అదేవిధంగా మూడవ గేట్‌వే అయినటువంటి ఎస్‌హెచ్‌వీఆర్‌ను టైప్ చేసి దానికి సంబంధించినటువంటి సైట్ నందు డేటాని క్లిక్ చేసిన వెంటనే
విండోస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ నందు స్కూల్ డాష్‌బోర్డ్ క్లిక్ చేయవలసి ఉంటుంది. స్కూల్ యూజర్‌గా మనకు సంబంధించినటువంటి యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్‌ను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ కనిపించిన డేటా 6 విభాగాల నందు 61 క్వెషన్స్‌కి సంబంధించిన డేటా కనబడుతుంది. అప్‌లోడ్ ఫోటోస్ నందు నేను ఇదివరకే ఫోటోస్ అప్‌లోడ్ చేసి ఉన్నాను కనుక దానికి సంబంధించినటువంటి ఫోటోస్ ఇక్కడ కనబడి ఉంటుంది. తర్వాత రివ్యూకి సంబంధించినటువంటి డేటా అంతా ఇక్కడ ఇవ్వబడుతుంది. ఫైనల్ సబ్మిషన్ ఇచ్చి ఉన్నాను కనుక డౌన్లోడ్ పీడిఎఫ్ నందు మనం ఇచ్చినటువంటి డేటాను పూర్తిగా డౌన్లోడ్ చేసుకొనవచ్చు. థ్యాంక్ యూ.